ఇచ్చిన మాట ప్రకారం 4 కోట్ల విలువ చేసే తన వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయించారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఇవాళ ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారికంగా వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్ చేశారు. 2 నెలల క్రితమే తన సొంత గ్రామమైన యాచారం గ్రామంలో 4 కోట్ల విలువ చేసే 2000 గజాల స్థలాన్ని, అందులో ఉన్న భవనాన్ని వ్యవసాయ శాఖకు రాసిచ్చారు కోదండరెడ్డి. యాచారం మండలంలోని రైతులు పండించే ఉత్పత్తుల నిలువ, ఇతర వ్యవసాయ పరికరాలు, పనిముట్లు పెట్టుకోవడానికి ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. ఇది శాశ్వతంగా రైతులకు ఉపయోగపడాలనే ఆలోచనతో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు కోదండరెడ్డి. రైతు బాగు కోసం సొంత భూమిని ఇచ్చిన కోదండరెడ్డికి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం 4 కోట్ల విలువ చేసే తన వ్యవసాయ భూమిని ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయించారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఇవాళ ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారికంగా వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్ చేశారు. 2 నెలల క్రితమే తన సొంత గ్రామమైన యాచారం గ్రామంలో 4 కోట్ల విలువ చేసే 2000 గజాల స్థలాన్ని, అందులో ఉన్న భవనాన్ని వ్యవసాయ శాఖకు రాసిచ్చారు కోదండరెడ్డి. యాచారం మండలంలోని రైతులు పండించే ఉత్పత్తుల నిలువ, ఇతర వ్యవసాయ పరికరాలు, పనిముట్లు పెట్టుకోవడానికి ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. ఇది శాశ్వతంగా రైతులకు ఉపయోగపడాలనే ఆలోచనతో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేసిచ్చారు కోదండరెడ్డి. రైతు బాగు కోసం సొంత భూమిని ఇచ్చిన కోదండరెడ్డికి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ధన్యవాదాలు తెలిపారు.